ఇది విషయం. సో ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో పవన్ కళ్యాణ్ చెప్తారు, లోకేష్ ఎలాంటి వ్యక్తో పవన్ కళ్యాణే చెప్తారు, వారిద్దరి అవినీతి ఎంతో పవన్ కళ్యాణే చెప్తారు. పవన్ కళ్యాణ్ తల్లిగారిని దూషించడానికి 100 కోట్లు ఖర్చు చేశారనేది ఎవరో చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన వాళ్ళ మధ్యలో కూర్చున్నారు. అయితే సీన్ మనం చూస్తున్నాం. ఇక్కడ జన సైనికులు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. కనీసం ఎన్ని సీట్లు కావాలో అడగండి సార్ వాళ్ళని. మీరు ఆ వేదిక పైనకెక్కి ఒక యాంకర్ పోస్టో లేకపోతే ఒక కమెడియన్ పోస్టో మీకు వద్దు. మీరు ఒక నాయకుడిగా నిలబడండి. అక్కడ నాయకుడిగా నిలబడాలంటే ఎన్ని సీట్లు ఇస్తారో ఈ సభ నుంచి అనౌన్స్ చేయాలి. సీఎం సీటు షేరింగ్ అని అనౌన్స్ చేయాలి. లేదా మిగతా అంశాలకు సంబంధించి మాకున్నటువంటి అనుమానాలు ఈ పొత్తు పైన మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారనే దానిపైన ఒక క్లారిటీ మాకు కావాలంటే, మిమ్మల్ని కోవర్టులు అంటాను, పార్టీ నుంచి పొమ్మంటాను తప్పిస్తే నేను అడగను అన్నారు. కానీ ఈరోజు ఆ వ్యతిరేకత చూసిన తరువాత, తన అభిమానుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తరువాత, కార్యకర్తల్లో వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తరువాత ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ సీన్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఎస్ సందీప్ గారు, ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్కి జనసేనకి మేము ఇన్ని సీట్లు ఇవ్వబోతున్నాము అనే అనౌన్స్మెంట్ ఏమన్నా ఆశించవచ్చా? జనసేన ఆ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే సీఎం సీటు షేరింగ్ గురించి ఏమన్నా ఆశించవచ్చా? సార్, అందరికీ నమస్కారం. ముందుగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో. 2019లో ఆ పార్టీ అనేది సింగిల్ గా పోటీ చేసింది చంద్రబాబు నాయుడు సూచనలతో. ఈ రోజు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు మద్దతుగానే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ నాకు ఈరోజు కొత్తగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ రావడానికి, పార్టీ ఆఫీస్ సంబంధించిన కార్యకర్తలను కలవడానికి ఇష్టపడిన పవన్ కళ్యాణ్ ఈరోజు లోకేష్ యువగలం మీటింగ్ కి కాల్ షీట్ ఇచ్చాడంటే ఎంత ప్యాకేజ్ ఉంటుందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ యుగలం మీటింగ్ కి ఈ రోజు స్వయంగా వెళ్లి లోకేష్ పెద్ద నాయకుడు అని కూడా కానీ ఈ రోజు మొత్తం అందరికి కూడా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. పవన్ కళ్యాణ్ చెప్పిన మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటే, టీడీపీ కుంభస్థలాన్ని పగలగొడతానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు. అంతేకాకుండా 2019లో పవన్ కళ్యాణ్ స్వయంగా తన నోటితో లోకేష్ అనే వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి చేశాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అదే లోకేష్ నాయకత్వంలో పాలేరు పనిచేయడానికి కూడా ఈ రోజు సిద్ధమయ్యడానికి కూడా మనం చూసుకోవాలి. అంతేకాకుండా తన తల్లిని ప్రపంచంలో తన దూషించిన వాళ్ళతో ఎవరు కూడా మనం మిత్రుత్వం చేయరు. అలాంటిది పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించిన దానిలో లోకేష్ ది ప్రధాన పాత్ర ఉందనేది పవన్ కళ్యాణ్ తెలుసు. అలాంటిది ఈ రోజు లోకేష్ యుగలం మీటింగ్కి వెళ్ళి తన తల్లి ఆత్మగౌరవాన్ని ఈ రోజు తాకట్టు పెట్టాడు. మీరు అంటున్నట్టు పవన్ కళ్యాణ్ కి అసలుకి సీఎం సంబంధించి కానీ అధిక సీట్లు కానీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి ఈ రోజు ఆ మీటింగ్ లో ఆయన ఫేస్ లో స్పష్టంగా కనపడుతుంది. ఆయన 2 రోజుల నుంచి ఒకటి నడుస్తోంది సార్, జనసేన సోషల్ మీడియాలో చాలా క్లియర్గా నడుస్తోంది. ఈసారి కనీసం 57 నుంచి 60 సీట్లు డిక్లేర్ చేస్తారని, 4 నుంచి 8 లేకపోతే 4 ఎంపీ సీట్లు ఇస్తారని, 2 ఎమ్మెల్సీ ఇస్తారని, అది ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి మేము సపోర్ట్ చేయమని స్వయంగా వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే నడుస్తోంది. ఈరోజు అటువంటి ప్రకటన వస్తుందేమోనని చాలామంది ఆశతో వచ్చారు. కానీ అటువంటి ప్రకటన మీకు రాదు అనేటటువంటి క్లియర్ ఇండికేషన్స్ నిన్నే లోకేష్ ఇచ్చేశారు. నిన్న ప్రత్యేకంగా ఏబిఎన్ని పిలిపించుకుని ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే అంశం పైన ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. చంద్రబాబే గెలిస్తే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మేము కరివేపాకులా తీసి పారేయబోతున్నాము, అతనికి మాకు ఏ సంబంధం లేదన్న విషయాన్ని చాలా క్లియర్గా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నారు. మరి జన సైనికులు ఏం మాట్లాడతారు ఇప్పుడు? సీఎం 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 అని అరుస్తారు కదా, అసలు అతనికి సీఎం సీనే లేదని లోకేష్ చెప్పేశారు. నిన్న వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి, ఇది జన సైనికులకి మరీ ముఖ్యంగా తెలియాలి, సీఎం సీఎం అని అరిచేటటువంటి అమాయకులకి ముఖ్యంగా తెలియాలని నిన్న ఏబిఎన్ని పిలిపించుకుని మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు.